షాపింగ్కి వెళ్ళొచ్చాను. ఏమన్నా జనాలు ఉన్నారా, ఫుల్ జనాలు ఉన్నారు అసలు. సో ఇక్కడైతే నేను అమ్మవారి పూజ కోసం అయితే ఏమేమి తెచ్చానో చూపిస్తాను. అసలు మార్కెట్కి మధ్యాహ్నం 12కి వెళ్తే మేము బయటికి వచ్చేసరికి మార్కెట్ నుండి ఇప్పుడు ఈవినింగ్ 4 o'clock అయింది. వచ్చేటప్పుడు పిల్లల్ని కూడా తీసుకొని వచ్చానమాట స్కూల్ నుండి. పాపం మా నితీష్ని కూడా ఈరోజు 4 వరకు ఉంచేసినాను. మార్కెట్లో బంతిపూలు అయితే చాలా రేటు ఉన్నాయండి. నేను ఒక 50 రూపీస్ తెచ్చిన జస్ట్ గుమ్మానికి పెట్టడానికి అయితే. రోజ్ ఫ్లవర్స్ ఓకే, సెటాకు 30 రూపీస్, కొన్ని చోట్ల 50, 60 ఎంత రేట్ అంటే అంత రేట్ అమ్ముతున్నారనమాట. ఇక చెప్పాను కదా, మామూలు ఫ్రూట్స్ అయితే మామూలు రేట్సే ఉన్నాయి. తర్వాత ఇవన్నీ తోమేసరికి భలే టైం పట్టిందండి. అసలు అమ్మవారి విగ్రహం అండి, ఎంత టైం పట్టిందో. మార్నింగ్ అయితే లేచి స్నానం చేసి ఫస్ట్ అయితే నేను చింతపండు నానబెట్టేసాను అనమాట పులిహోరకి. అది కొంచెం వేడి నీళ్ళతో నానబెడితే తొందరగా ఉడికిపోతుందని. తర్వాత అయితే ఇంకా పులిహోర కోసం రైస్ అయితే పెట్టాను. ఆ తర్వాత పూర్ణం బూరల కోసం శనగబ్యాళ్ళు పెట్టేశాను పొయ్యి మీద. సో పులిహోరకు ఉడకబెట్టడానికి చింతపండు అంతా బాగా పీసులు అవన్నీ తీసేసి మిక్సీ పట్టేసినాను అనమాట, తొందరగా అయిపోతుంది అని. కొంచెం గట్టిగా అవుతుంది కదా మిక్సీ పడితే అని చెప్పి. సో కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేసి పసుపు వేసి, సో ఇంకా ఫస్ట్ ఇది ఉడకనికి చాలా టైం పడుతుంది కాబట్టి ఒక పొయ్యి మీద ఇది ఉడికిపోతుంటే మిగతా పనులన్నీ మనం ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట. సో అందుకోసం అయితే ఫస్ట్ పులిహోరనే ఉడకబెట్టాను అనమాట. నాకెందుకో అండి పులిహోరలో కొంచెం ఇది బెల్లం అయితే వేస్తానన్నమాట. పులిహోర ఈ వరలక్ష్మి వ్రతానికి అలాగే కేదారేశ్వర స్వామి వ్రతానికి కుదిరినట్టు ఇంకెప్పుడు మామూలు అప్పుడు కుదరదండి. ఎంత అమ్మవారికి ప్రసాదంగా పెడితేనే అది అందులో ఆ పులిహోర పులిహోరేనండి అసలు. సో అన్నం అయితే చల్లారబెట్టి పులిహోరది అయితే కలిపేశాను అనమాట. సో నేనైతే ఈ పులిహోరకి కంపల్సరీ కొంచెం జీలకర్ర, ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ మిరియాలు, ఒక 4 ఎండుమిరపకాయలు వేసి అయితే మిక్సీ పట్టుకుంటాను. ఆ పొడి వేస్తేనే చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట పులిహోరకి. ఇది అదే పొడి. నేను అది వీడియో తీయడం మర్చిపోయినా అసలు. అంటే ఈ పండగలప్పుడు మనం వంటల వీడియోలు అసలు తీయలేము. సో చిన్న క్లిప్స్ ఆల్మోస్ట్ నాకు గుర్తున్న కాడ ఆన్ చేసిన కాడల్లా తీసానండి ఆడికి కూడా. కాకపోతే ఈరోజు చాలా ప్రశాంతంగా పూజ అయింది. సో పులిహోరలు అయితే ఫస్ట్ ఆ పొడి కలిపి ఆ తర్వాత అయితే పోపుకి వేసాను అనమాట. కానీ ఎప్పుడైనా గుడిలో ప్రసాదం పులిహోర ఎందుకు అంత టేస్ట్ ఉంటుంది అని చెప్తే, కంపల్సరీ వాళ్ళు ఇంగు వేస్తారండి. బ్రాహ్మిన్స్ కంపల్సరీ ఇంగు వేస్తారు. సో అందుకు మనం పోపులో ఏమేమి వేస్తామో దానితో పాటు ఇంగు వేసుకుంటేనే ఆ మంచి టేస్ట్ వస్తుంది. సో పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలతో పాటు కొంచెం ఇంగువ వేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది వస్తుందండి. ఎప్పుడైనా అంటే కొంతమందికి ఇంగువ స్మెల్ నచ్చదు, బట్ పులిహోరలో, పప్పులో ఇలాంటి వాటిలో బాగుంటుంది. నాకు ఎందుకో బాగా అలవాటు అయింది. పులిహోర కోసమే నేను ఇంగువ తెచ్చి పెట్టుకుంటాను అనమాట. ఎక్స్పెషల్గా పండగ రోజు చింతపండు పులిహోరలో ఇంగు వేస్తే సేమ్ గుళ్ళో ప్రసాదం ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. అంటే ఒకవేళ ఎవరికైనా నచ్చితే మాత్రం ట్రై చేయొచ్చు. చాలామంది ఇంగువ స్మెల్ నచ్చదంటారు, బట్ ఈ ప్రసాదాలకైతే చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. పులిహోర మధ్యాహ్నానికంటే ఈవినింగ్ చాలా టేస్టీగా ఉంటుందండి చింతపండు పులిహోర అయితే. తర్వాత నేను పరిమాణం కోసం అయితే పాలు, బియ్యము నానబెట్టి పరిమాణం కోసం అయితే ఉడకబెట్టుకుంటున్నాను అనమాట. సో పరిమాణానికి అయితే రైస్ అయితే ఉడకబెట్టేశాను. తర్వాత నేను కొంచెం విరిగిపోకుండా బెల్లం అనేది కరిగించి వేసి తర్వాత ఇంకా డ్రై ఫ్రూట్స్ అనేవి వేసాను అనమాట. సో పరిమాణం రెడీ అయింది, పులిహోర రెడీ అయింది. తర్వాత ఉడకబెట్టుకున్న పూర్ణం అయితే మిక్సీ అయితే పట్టి పెట్టుకున్నానండి. సో బ్యాళ్ళు కొంచెం పలుకు ఉన్నప్పుడు మిక్సీ పడితే కొంచెం బెల్లం వేసి మంచిగా ఉంటలు అట్లే కట్టవచ్చు. సో పిండి కూడా పట్టి పెట్టుకున్నాను బ్యాటర్ అన్నమాట. సో ఇంకా నేనైతే పూర్ణం బూరెలు అయితే వేశాను. ఈ పూర్ణం బూరెలతో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ పైన కొంచెం ఓపెన్ ఉన్న మొత్తం ఆయిల్లో స్ప్రెడ్ అయ్యి మొత్తం ఆయిల్ అంతా ఇదైపోతుంది. నేను కూడా చాలా రోజులైంది ఈ భక్షాలు తర్వాత పూర్ణం కజ్జికాయలు అవి ఇంకా ఎక్కువ పని. దానికంటే నాకు ఇవే బెటర్ అనిపిస్తుంది ప్రసాదాలకి. ఎస్పెషల్గా వరలక్ష్మి వ్రతం ఇలాంటి పూజలు ఎక్కువసేపు పట్టేయడానికి పూర్ణం బూరెలే కొంచెం ఈజీగా చేయొచ్చు అనిపిస్తుంది అనమాట భక్షాలతో పోలిస్తే. సో పూర్ణం బూరెలు కూడా చేసేసాను, అలాగే దద్దోజనం కూడా చేశాను అనమాట. ఇంకా తర్వాత పూజ దగ్గర అయితే కూర్చున్నాను. మీకు అమ్మవారిని రెడీ చేయడం చూపిలే కదా, నాకు కుదరలేదండి. ఆల్రెడీ శారీ డ్రాపింగ్ చూపించాను కదా అని చెప్పేసి అమ్మవారిని రెడీ చేయడం అయితే చూపించలేదు.
సో ఇందులో కొన్ని నేను ఓన్లీ శారీ కట్టినాను. మార్నింగ్ అయితే కలశం పెట్టాను అనమాట. శారీకి పిన్స్ అవన్నీ పెట్టుకున్నాను అనమాట. మార్నింగ్ మాత్రం కలశం పెట్టాను. మార్నింగ్ కలశం పెట్టేసి అమ్మవారి ముఖము అవన్నీ మార్నింగ్ పెట్టాను. పెట్టేటప్పుడు వీడియో తీయలేకపోయినా కొన్ని మా జోషి కూడా రెడీ చేసింది అనమాట. తర్వాత అయితే పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఈ పూజ అయితే మీరే చూడండి ఒకసారి. ఆల్రెడీ అందరూ ఇలానే చేసుకుంటారులేండి. సో పూజ అయితే చాలా ప్రశాంతంగా, ఏ హడావిడి లేకుండా ఈరోజు చాలా ప్రశాంతంగా జరిగిందండి. పూజ అయితే చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా అనిపించింది. గోత్రోద్భవస్య తులసిరెడ్డి నామదేశ్య ప్రియాంక నామదేశ్య జోషిత నామదేశ్య నితీష్ నామదేశ్య భాస్కరెడ్డి నామదేశ్య సహకుటుంబానం.
దీపాయ నమః. ఓం లోకశోక వినాశన్యాయ నమః. ఓం ధర్మనిలయాయ నమః. ఓం కరుణాయ నమః. ఓం లోకమాత్రాయ నమః. ఓం పద్మప్రియాయ నమః. ఓం పద్మహస్తాయ నమః. ఓం పద్మాక్షన్యాయ నమః. ఓం పద్మసుందరాయ నమః. ఓం పద్మనాభప్రియాయ నమః. ఓం రమాకాంతాయ నమః. ఓం పద్మలాధరాయ నమః. ఓం దేవ్యే నమః. ఓం పద్మిన్యే నమః. ఓం పద్మగంధిన్వే నమః. ఓం పద్మగంధాయ నమః. ఓం సుప్రసున్నాయ నమః. ఓం ప్రసాదిభ్యే నమః. ఓం ప్రభాయ నమః. ఓం చంద్రవదనాయ నమః. ఓం చంద్రాయ నమః. ఓం చంద్ర సహోదర్యే నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చంద్రరూపాయ నమః. ఓం ఇందిరాయ నమః. ఓం ఇందుశీలాయ నమః. ఓం ఆహ్లాదజనన్యే నమః. ఓం పుష్ట్యే నమః. ఓం శివాయ నమః. ఓం శివకర్త్యే నమః. ఓం సత్యే నమః. ఓం విమలాయ నమః. ఓం విశ్వజనన్యే నమః. ఓం తుష్టే నమః. ఓం దారిద్ర్యనాశిన్యే నమః. ఓం ప్రీతిపుష్కరే నమః. ఓం శాంతాయ నమః. ఓం శుక్లమాల్యంబర్మ. ఓం శిల్యే నమః. ఓం భాస్కరే నమః. ఓం బిల్వనిలయాయ నమః. ఓం వరారోహరే నమః. ఓం శక్తిన్యే నమః. ఓం వసుంధరాయ నమః. ఓం బుధారాంగయే నమః. ఓం హరిణ్యే నమః. ఓం హేమమాలిన్యే నమః. ఓం ధనధాన్యకర్తే నమః. ఓం సిద్ధే నమః. ఓం ఓం శుభ్రాయ నమః. ఓం రూపవేష్మగతాయ నందాయ నమః. ఓం వరలక్ష్మే నమః. ఓం వసుప్రదాయ నమః. ఓం శుభ్రాయ నమః. ఓం హిరణ్య కాలుతుందా? వరలక్ష్మి కథను చెబుతున్నాను, శ్రద్ధగా విను. మగధ దేశంలో కుడినంబ అనే పట్టణంలో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె భర్తనే దైవంగా భావించుకునేది. ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్రలేచి స్నానాదులు పూర్తి చేసి భర్తను పూలతో పూజించేది. అనంతరం అత్తమామలను సేవిస్తూ ఇరుగు పొరుగు వారితో స్నేహంగా ఉంటూ జీవనం సాగించేది. చారుమతికి ఒకరోజు కలలో వరలక్ష్మీదేవి కనిపించి, నేనమ్మా వరలక్ష్మీదేవిని, నీ భక్తికి ప్రసన్నురాలినై ప్రత్యక్షమయ్యాను. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున నన్ను భక్తితో సేవిస్తే నీ కోరికలు నెరవేరుస్తాను అని చెప్పింది. చారుమతి ఆనందంగా భక్తిభావంతో వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి, నమస్తే సర్వలోకానం జనన్యే పుణ్యమార్థాయే శరణ్యే త్రిజ గంధన్వే విష్ణు వక్షస్థలాయే. ఓ జగన్మాత, నీ దయ వలన ప్రజలు ధనధాన్య సంపన్నులు అవుతున్నారు, విద్వాంసులై సకల శుభాలు అందుకుంటున్నారు. నేను గత జన్మలలో చేసిన పుణ్యఫలంగా నీ దర్శన భాగ్యం కలిగింది. ఇక నా జన్మ ధన్యమైంది అని కలలోనే అనిందన్నమాట. చారుమతి భక్తికి వరలక్ష్మీదేవి మెచ్చి అనేక వరాలు అనుగ్రహించి అంతర్ధానమైంది. చారుమతి నిద్ర నుంచి లేవగానే తనకు వరలక్ష్మీదేవి ప్రత్యక్షమై వరాలు ఇచ్చిన విషయం గురించి గుర్తు వచ్చింది. కలలో తనకు వరలక్ష్మీదేవి చెప్పిన విషయాలను అత్తమామలకు ఇరుగు పొరుగు వారితోనూ చెప్పింది. శ్రావణ మాసం రాగానే వరలక్ష్మీ వ్రతం సంప్రదాయబద్ధంగా చేద్దామని చెప్పింది. చారుమతి చెప్పినటువంటి నుంచి స్త్రీలు శ్రావణ మాసం కోసం ఎదురు చూడడం ప్రారంభించారు. కొంతకాలం తర్వాత వీరు ఎదురు చూస్తున్న శ్రావణ మాసం వచ్చింది.
ఆ నెలలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీదేవి చెప్పిన రోజుగా భావించారు. ఈ రోజు తెల్లవారుజామున లేచి స్నానాదులు పూర్తి చేశారు. కొత్త దుస్తులు కట్టుకున్నారు. పూజ గదిలో పీట వేసి దానిపైన బియ్యం పోశారు. అందులో కలశం ఏర్పాటు చేశారు. వరలక్ష్మీదేవిని ఆవాహన చేశారు. ఆ రోజు సాయంత్రం చారుమతి తోటి స్త్రీలతో కలిసి పద్మాసనే పద్మకరే సర్వలోక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అని ధ్యానించి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసింది. షోడోపచార పూజలు పూర్తి చేసి 9 సూత్రాలున్న పసుపు దారాలను ధరించింది. పలు రకాల భక్ష భోజ్యాలను వరలక్ష్మీదేవికి నివేదించి ప్రదక్షిణలు చేసింది. ఇలా మొదటి ప్రదక్షిణ పూర్తి కాగానే ఆ స్త్రీలందరి కాళ్లలో గల్లు గల్లుమనే శబ్దం వినిపించింది. ఆ స్త్రీలందరూ ఆశ్చర్యంగా తమ కాళ్ళ వైపు చూసుకున్నారు. వారి కాళ్లకు గజ్జెలున్నాయి. ఇది వరలక్ష్మీదేవి కటాక్షమేనని చారుమతి మిగిలిన స్త్రీలు చాలా సంతోషించారు. రెండవ ప్రదక్షిణ చేయగా వాళ్ళ చేతులకు నవరత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు వచ్చాయి. మూడవ ప్రదక్షిణతో వారికి సర్వాలంకారాలు అమరాయి. చారుమతి ఇల్లు మొత్తం బంగారు రథ గజ తుగర వాహనాలతో సౌభాగ్యంతో నిండిపోయింది. వ్రతంలో పాల్గొన్న స్త్రీలను తీసుకుపోవటానికి గుర్రాలు, ఏనుగులు, రథాలు వచ్చి చారుమతి ఇంటి వద్ద నిలిచాయి. తమ చేత శాస్త్ర ప్రకారం వ్రతం చేయించిన బ్రాహ్మణోత్తముని గంధం పుష్పాలతో పూజించారు. దక్షిణ తాంబూలము 12 భక్ష్యములు వాయనమిచ్చి ఆశీర్వాదం పొందారు. వరలక్ష్మి నివేదన చేసిన భక్త భోజ్యాలను బంధువులతో కలిసి భుజించాక వాహనాలలో స్త్రీలు తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. ఆ రోజు నుంచి చారుమతితో పాటు పలువురి స్త్రీలు ప్రతి సంవత్సరం వరలక్ష్మీదేవిని పూజిస్తూ సకల సంపదలతో సుఖంగా ఉన్నారు. ఈ వ్రతం చేసిన వారికి సర్వ సంపదలు కలుగుతాయి. ఈ వ్రతాన్ని అన్ని కులాల వారు చేసుకోవచ్చు. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి వరలక్ష్మీదేవి అనుగ్రహం లభించి సకల శుభాలు కలుగుతాయి. ఇది సౌభాగ్యదాయకం. సర్వ రోగాలు, సకల రుణాలు హరించి సర్వత్రా రక్ష చేకూరుతుంది అని పార్వతీదేవికి చెప్పాడు శివుడు. ధరే దేవి నాలాలంకార భూషితే జగత్సితే జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మాష్టక స్తోత్రం ఎప్పటే భక్షిమార్నః సర్వసిద్ధిమయాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. ఏకకాలే పటే నిత్యం మహాపాప వినాశనం. ద్వికాలం ఎప్పటే నిత్యం ధనధాన్య సమన్వితః. త్రికాలం ఎప్పటే నిత్యం మహాశత్రు వినాశనం. మహాలక్ష్మిర్భవే నిత్యం ప్రసన్నవరదా శుభా. అష్టలక్ష్మి స్తోత్రం. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ మండిత మోక్ష ప్రదాయని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసు పూజిత. ఇక్కడైతే నా పూజ అయిపోయిన తర్వాత మా పక్కింటి అక్క ఇక్కడ కరీంనగర్లో నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటే అక్కనే అనమాట. కరీంనగర్లో ఎవ్వరు లేరు అక్క తప్ప. అంటే ఏం కావాలన్నా నన్ను అక్కే తీసుకెళ్తుంది.
అన్నీ అక్కే చూపిస్తుంది అనమాట. ఈ కరీంనగర్లో ఎటు పోవాలనే మేమిద్దరమే వెళ్తాము. సో నాకు ఎక్కడికి పోయినా ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు, నేను చేసుకుంటా అట్లా. సో అక్క అయితే నా మీద ఎంతో ప్రేమతో నాకు శారీ పెట్టాలని చెప్పి శారీ తీసుకొచ్చి మరీ శారీ పెట్టింది. అసలు కొన్నిసార్లు మనం ఎంత ప్రేమ చూపించినా కొంతమంది చూపియరు. బట్ అక్క ఎట్లా అంటే మనం కొంచెం ప్రేమ చూపిస్తే దానికి రెట్టింపు చూపిస్తుంది అనమాట. అంటే కొంతమంది చాలా రేర్గా ఉంటారు ఇలాంటి వాళ్ళు. సో నా మీద ప్రేమతో అక్క అయితే వద్దన్నా కూడా వినకుండా శారీ తీసుకొచ్చి పెట్టింది. అంటే నిజంగా అండి, కొన్నిసార్లు మన రిలేటివ్స్ కంటే కూడా మన ఫ్రెండ్స్ అసలు నాకు, అందుకే నేను ఏ ఊరికి పోయినా నా బెస్ట్ ఫ్రెండ్స్ని నేను అసలు వదలను అనమాట. ఎన్ని ఇయర్స్ అయినా సరే ఆ ఫ్రెండ్షిప్ అలా కంటిన్యూ చేస్తూనే ఉంటా అనమాట. అప్పుడప్పుడు పలకరియడం, ఎలా ఉన్నారు, ఎట్లా ఏంటిది అని. సో నాకైతే ఫ్రెండ్స్ కంపల్సరీ ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఫ్రెండ్ అయితే ఉండాలి మనల్ని మంచిగా చూసుకునే వాళ్ళు, వెల్ విషర్స్ అనమాట. అంటే మనం ఏం చెప్పినా శ్రద్ధగా వినాలి, మనల్ని జడ్జి చేయకుండా నిదానంగా ఇది తప్పు ఒప్పని చెప్పే ఫ్రెండ్స్ అనేవాళ్ళు కంపల్సరీ ఉండాలి.